ఎప్పుడు కానీ మా సన్నిధానమునకు మీరు రాలేదు. రాణి డాక్టర్ సౌదమ్మ చేత నిరసించే ఈ యువరాణి వద్దకి స్వయంగా మీరే వచ్చారంటే ఏదో ఒక కార్యార్థం గురించే ఉన్నట్టుంది. ఆ వివరణ మీరు నాతో సవిస్తారముగా చెప్పండి స్వామి. నేను వచ్చినటువంటి వాస్తవ్యమేంటో మీ నోరాలు చెప్పండి. నా శ్రవణాల విధంగా నేను ఆలకించి వింటాను. ప్రేమ ప్రేమ ప్రేమతో నీ తల్లిని తండ్రి పరిణేము అంటే పెళ్లి పెళ్లి చేయడానికై నిశ్చయించుకున్నారు. నీవు తొందరగా పెళ్లి పిల్లవై కదలాలని మా కోరిక. తల్లిదండ్రి ప్రేమతో నీకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. తొందరగా ప్రయాణం సాగించు తల్లి. అవునా రమణీయా చూడండి, మా తల్లిదండ్రులకు ఈ రోజు నా పైన ప్రేమ అనురాగము కలిగినది. ఎందుకంటే నా బిడ్డ పెరిగి పెద్దదై యుక్త వయసుకు వచ్చి ఇంట్లో ఉన్నది కాబట్టి సాటి తోటి స్త్రీలకు పెళ్ళి మా బిడ్డ కూడా పెళ్లి చేయాలని మా వాళ్ళకి ఈ రోజు దయ వచ్చినది. సరే పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ మాట నేను కాదను. కానీ ఒక్క మాట, మరి నన్ను చేసుకునే వారి పేరేమి పేరు, అతని ఊరు, మా అంతటి శ్రీమంతుడు మా అంతటి ధనవంతుడు ఇద్దరు నిన్ను పెళ్లి చేసుకోవాలి. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు నేను పిల్లవాడిని చూడాలి, నీకు నచ్చాలి, మెచ్చాలి, పెళ్లి చేసుకోవాలి. మరి పిల్లవాడు కూడా నన్ను చూడాలి, అతను కూడా మెచ్చాలి. మరి ఎవరికి ఇవ్వాలనుకున్నారు, వారి రాత్రం ఇక్కడ, అతని పేరేమిటి, వాళ్ళకు పాలు వాళ్ళు బంధువులు బంధువర్గం ఉన్నారా లేరా, వాళ్ళకు రాజ్యం ఉందా లేదా, వారు మంచి వాళ్ళైనా లేక చెడ్డ వాళ్ళ, ఆ వివరం ఏది తెలుసుకోకనే ఏ వివరము వినకనే నేను పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాను?
కావాలనుకున్నారో యోచించి ఆలోచించి నాతో చెప్పండి. ఓహో, నీ యొక్క వరుడు అంటే నీ భర్త, పెళ్లి చేసుకోబోయేవాడు, లక్షణాలు కలిగి అతనికి తల్లి తండ్రి రాజ్యము సంపద, అతని యొక్క చదువు సంస్కారం, అతడు ఎలా ఉన్నాడు, ఏ పట్టణము, తల్లి పేరేంటి తండ్రి పేరేంటి అని యుక్తంగానికి వివరంగా చెప్పాలి కదా. స్థిరముగా శంకరుపాదయ ఆ శివుని సాక్షిగా చెప్తున్నా. చెప్పండి. నీ భర్త బలిపరి పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు, శివునితాపురాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు దంబాసుర మహారాజు. ఆ దంబాసుర మహారాజు కొడుకు జలంధరుడు. ఆ జలంధరునికిచ్చి వైభవోపేతముగా రాక్షసాది సాంప్రదాయంగా నీకు పెళ్లి చేసి ఆనంద వైభవాలతో భార్యాభర్తలను దీవించి నిన్ను చక్కగా జీవనార్థి పెట్టి పెళ్లి చేయాలని పెద్దలు ఉన్నాయి. స్వామి, మీరు పెద్దవాళ్ళు, పెద్దల మాట ఏనాడు కానీ పిన్నలు ధిక్కరించితే అది మనకు అవమానం కలుగుతుంది. ఏదైనా ఒక చెడు జరుగుతుంది. మీరు పెద్దలు, అందులో మీరు శుక్రాచార్యుడు అంటే మా రాక్షస కులానికి మా వంశానికి గురువులు మీరు పెద్దలు. మేము పిల్లలకు మాత్రం మీ మాట కాదంటామా? అవును. త్వరలోనా త్వరలోన అంటే మీ మాట కాదనకుండా మీ వెనకాలనే వస్తాను. పరిణయం అంటే పెళ్లి చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ పూలహారము తన కలమందు అంటే మిడయందు వేసి మనసు పూర్తిగా మీ పెద్దలు నిర్ణయించిన పెళ్లి నేను కాదు అనే మాట నోటికి రాకుండా మీ ఇష్టానుపూర్వకం మీరు చూశారు. నా మనసు పూర్తిగా నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాను. అందుకొరకు ఈ పూలహారం పట్టుకొని త్వరలో వస్తున్నాను. అడుగు వేసి మీ వెనకాల వచ్చి పెళ్లి చేసుకుంటాను. మీరు పెద్దలు, గౌరవానీయులు, సకల ధర్మ నీతి శాస్త్రాలు చదివినటువంటి గొప్పైనటువంటి గురువులు కనుక మీరు పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి ఈ సంబంధానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ పిల్లవాడు చూసుకున్న తర్వాత పెళ్లి వేడుకలో మేమిద్దరము చక్కగా గంధర్వ పరిణయం చేసుకుంటాను. ఒక మాట. ఏం మాట? పిల్లవాడు బాగున్నాడా? నువ్వు చూసినాక తెలుస్తుంది. ఇప్పుడు నీ వరకు చెప్పండి. నా వరకు మంచి బలపరాక్రమశాలి, అవునా, గొప్పైనటువంటి రాక్షస విద్యను నేర్చుకున్నటువంటి ఇలాంటి పిల్లవాడిని నీకు చక్కగా నచ్చుతాడన్న అభిప్రాయం. అంతే. మీరు చూసి మీరు నచ్చితే నేను నచ్చినట్టే. మీరు కనులారా చూశారు, నోరారా చెప్తున్నారు. నేను మీ మాటే నేను చేస్తాను అనుకుని చేస్తాను. సరే.
చక్రవర్తి అయినటువంటి జలంధరుడు. జలములో పుట్టిన జ్వరము అంటే జ్వరములో పుట్టినటువంటి శివమతస్థుడు, శివుని భక్తుడు, శివుని ఆరాధించినటువంటి గొప్పైనటువంటి శివభక్తుడు. ఈ గొప్పైనటువంటి భర్తనే చూశాము కనుక నా వెంటరా నీకు తీసుకువెళ్లి వైభవపేతముగా గంధర్వ పెళ్లి చేస్తాను. పంచభూతముల చేత ఉత్పత్తి అయిన పిండము. అవును. ఆ చెలములో పుట్టినవాడు కాబట్టి జలంధరుడు అని పేరు కలిగిన వాడు. ఎవను ఎవను అంతేనా? అవును. సరే పదండి. నల్లగా మాట్లాడాలి. ఫుల్ వీడియో టోటల్ అప్పటి నుంచి తీసుకుంటాను. నువ్వు చూడరా, అప్పటి నుంచి తీసుకుంటుంటాను. అంటే 10 minutes వరకే అవుతుంది కదా, మధ్యలో కట్ అవుతుంది. మహాదేవ మీరు త్రోపైకి దండయాత్ర సాగించడానికి యుద్ధానికి వెళుతున్నారు కదా, అదే సమయంలో నా మాట అనుగ్రహించి పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నారు. ఇదే సమయంలో ఇదే స్థితి నక్షత్ర గడియలో మంచి శుభముహూర్తాన్ని చూసి మీకు ఈ యొక్క వేదిక పైన ఈ రాక్షస ప్రజలు మీ యొక్క కులస్తులు చూస్తుంటే పెద్దలు, గౌరవానీయులు, అర్ధరథులు, మహారథులు, సామాతులు, యోధులు, దండనాయకులు ఇలాంటి వాళ్ళందరూ చూస్తుంటే ఈ యొక్క వేదిక పైన పానిగ్రహం అంటే గంధర్వ పెళ్లి. ఒకరి మెడలో ఒకరు దండ వేసుకోవడం, పూలదండలు మార్చుకోవడము గంధర్వ పెళ్లి. అమ్మాయి మొదలు వెళ్ళి అమ్మాయి మెడలో నువ్వు పూలదండ అమర్చలేదు. నీ మెడలో అమ్మాయి వచ్చి నీ మెడలో దండ వేస్తుంది. ఇదే గంధర్వ పెళ్లి. ప్రజలంతా రాక్షస వివాహానికి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని చూస్తున్నారు. మీరిద్దరు పెళ్లికి వచ్చిన వారి జలంధరునికి కాబట్టి ఎత్తలేరు. అమ్మాయి చూడు, చెప్పండి. పెళ్లికి సంబంధమైనటువంటి వివాహ మహోత్సవంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ, గౌరవానీయులు, ఎందరో ప్రముఖులు పాల్గొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసేది కదా, బంగారం లేకపోయా, పేదవాళ్ళు కదా. అలాంటి సమయాన తాళి అనేటువంటి దానికి అర్థం, తాళి అంటే మనం బంగారం పుస్తకం తీసుకుని కట్టడం కాదు అక్కడ. ఎందుకంటే పూర్వ సాంప్రదాయాలు ఎట్లుండనంటే ఒక 5గురు ముత్తైదువులు వెళ్ళి పసుపు కుంకుమ పారానితో వెళ్ళి 5 సార్లు తాడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి 5 సార్లు తిరిగేదాట. 5 సార్లు తిరిగి ఆ తాటికమ్మను తెచ్చి దాని పుస్తకం అమర్చి దానికి పిల్లవాని చేతు నుండి 3 వేలేసి ఆ బంధానికి పెళ్లి అనేటువంటి నామకం ఉత్తీర్ణం చేశారు. కాబట్టి దాని పేరే తాళి. తాళి అంటే తాడి చెట్టు. ఆ తాటి కమ్మను తీసుకువచ్చి దాని సాంప్రదాయబద్ధంగా దానికి గుడి వేసి ఈ బంధానికి 3 పూలు వేసినప్పుడు అది బంధము తాళి అనేటువంటి పెళ్లి సంబంధానికి తాళి అనేటువంటి పేరు వచ్చింది. కనుక ఇప్పుడు పిల్లవాడు కూడా నీ మెడలో అందరూ పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి రాక్షసత్వంగా చేసేది రాక్షసాన్ని బాగుంటుంది. పూలదండలు అమర్చుకోవడము ఇది గంధర్వ పెళ్లి అనబడుతుంది. సాంప్రదాయబద్ధంగా పెద్దల ముందు అందరు గౌరవాన్ని పెద్దలు వెళ్ళి సాంప్రదాయంగా మాట్లాడి గరిగబూడి అది తెచ్చి ఐరోని కుండల చేత తెచ్చింది సాంప్రదాయ వివాహం అవుతుంది. ఈ బంధాలలో ఇది గంధర్వ పెళ్లి తొందరగా జరుగుతుంది. కాబట్టి పిల్లవాడు దండయాత్రకు వెళుతున్నాడు, ఆగుతలేడు. కనుక మేమందరము ఒక నిర్ణయానికి వచ్చి పిల్లవాడు చిన్న పిల్లవాడు దేవతలు అసమాన్యుడు సామాన్యులు కాదని మేమందరము మా యొక్క రాక్షస సిద్ధాంతంగా మేమందరము కలిసి కట్టుగా దీని ఒక గంధర్వ పెళ్లిగా చిత్రీకరించి, గంధర్వ పెళ్లి అంటే ఒకరికి పిల్లగాడు ఇష్టం ఉంటే చాలు. తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు, వీళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా, ప్రజలకు ఇష్టం లేకున్నా, బంధువులకు ఇష్టం లేకున్నా ఒకరి మెడలో ఒకరు పూలహారం వేసుకుంటే అది రాక్షస వ్యూహం, గంధర్వ వ్యూహం అంటారు. అదే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటారు.
నువ్వు వెళ్ళి సిగ్గు విడియ పడకుండా పిల్లవాడి మెడలో పిల్ల వెళ్ళి దండ వేయాలి, వీళ్ళందరూ చూడాలి, చప్పట్లు కొట్టాలి. వెళ్ళిపో. ఏ చప్పట్లు అవుతుంది స్వామి, ఇతడే నా సర్వస్వం అనుకుంటాను, ఇతడే నా ముంగంగు బంగారం అనుకుంటాను, ఇతడే నా తల్లి తండ్రి దేవుడు అనుకుని దైవంగా భావించి ఎవరి ముఖం చూడకుండా నా పతియే నా స్వర్గం అనుకుని ఈ పతియే నా దేవుడు అనుకుని నమ్ముకొని ఇంత సభాముఖం ముందు నా మనసు పూర్తిగా ఇష్టపడి అతనికి నేను ఈ పూలహారం చప్పట్లు, అందరు చప్పట్లు కొట్టాడు. ఓం నమః శివాయ. మనని మన పుష్పం దానవేంద్రులలో సురధి అనగా 66 కోట్ల మా రాక్షసులు చూచుచుండగా నా మెడలో వేయబో పుష్పమాల క్రిందో పడి ఉన్నది. ఈ యొక్క కాళిరా గురునాథ నీ బపకాది బగులో కాళిరా గురునాథ నీ బపకాది గురునాథాని నీవు అపకారివి, నేను బలదనినా ఆ కన్యను తీసుకువచ్చి ఇక నాకు పాణిగ్రహం చేశావే. 66 కోట్ల రాక్షసులు చూచుచుండగా నా మెడలో వేయబో పుష్పమాల క్రిందో జలంధర, అమ్మాయి తెలిసి తెలియక చేసినటువంటి మిడిమిడి జ్ఞానం చేసిన తప్పుకు ఇంత ఆక్రోషంతో కోపం చేత గురువర్య నీవే ఇదంతా చేసిందని నా పైకి వస్తున్నావు కదా. గురువర్య పరిణాకాలము అసన్నమై ఉంది. నీ దురితం అంటే కోపాన్ని చాలించు. తప్పకుండా అమ్మాయి తెలిసియో తెలియకనో చిన్న వయసులో ఉన్న మిడిమిడి జ్ఞానంలో ఉన్నటువంటి చేసిన తప్పుకు క్షమాభిక్ష పెట్టి నీ భార్యగా స్వీకరించి నీవు నీ భార్యగా స్వీకరించి దాంపత్య జీవితాన్ని కొనసాగించున్నాయన. ఈ కోపము అక్కడికి రాదు. గురోత్తమాన్ని మాటలకు
నీ మాటలకు క్రోధము వచ్చినది. క్రోధము. మా దానవులలో అపకీర్తి నాకు అపకీర్తి తీసుకోవచ్చు కానీ ఇక నువ్వు సహించరాదు సహించరాదు ఆనందిస్తాడు